గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథం 6వ అధ్యాయం మొదటి 2 వచనాల్ని ధ్యానించుకుందాం. నా కుమారుడా, నీ చెలికాని కొరకు పూట పడిన ఎడల, పరుని చేతిలో నీవు నీ చేయి వేసిన ఎడల, నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు. చదవబడ్డ వాక్యంలో మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో దేవుడు మనల్ని ఈ లోకాన్ని జయించి, పాపాన్ని జయించి, పరిశుద్ధంగా జీవింపచేసి పరలోకానికి తీసుకెళ్లే మార్గము ఉంటుంది. ఈ లోకంలో, ఈ భూమి మీద యుక్తిగా, వివేకముతో ఎలా జీవించాలో కూడా తెలిపే జ్ఞానము ఉంటుంది. సామెతల గ్రంథంలో మహాజ్ఞాని సొలొమోను ఈ లోకంలో నువ్వు యుక్తిగా, జ్ఞానవంతునిగా ఎలా జీవించాలనే విషయాల్ని అనేక సామెతల రూపంలో చెప్పారు. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు నీ ఫ్రెండ్కి సహాయం చేయాలనే ఆలోచన కనుక ఒకవేళ నీవు ఉంటే సహాయం చేస్తే చెయ్యి. బైబిల్ ఎప్పుడు కూడా సహాయానికి నో చెప్పొద్దు అంటది. నీ చేతనైతే నువ్వు చేయగలిగినంత సహాయం చెయ్యి, కానీ ఒకటి మాత్రం చేయొద్దు. ఏంటంటే, నువ్వు చేయలేని సహాయం ఇంకొకరితో చేయించడానికి వాళ్ళిద్దరి మధ్య నువ్వు షూరిటీగా మాత్రం ఉండొద్దు. ఎవరన్నా నేను ₹1,00,000 అప్పు అడిగారు, నీ దగ్గర లేవు నీ స్నేహితునికి ఇవ్వడానికి. ఒకవేళ 10,000 ఉండొచ్చు. స్నేహితుడా, నా దగ్గర ₹1,00,000 లేవు, అవసరాన్ని బట్టి 10,000 ఇమ్మంటే ఇస్తాను అందాక. నా దగ్గర లేనప్పుడు నేను ఇవ్వలేను కదా అని ఇవ్వగలిగితే 10,000 ఇవ్వి, లేకపోతే ఇవ్వడం మానే. అంతేగాని నా దగ్గర ₹1,00,000 లేవు కానీ పలానా ఆయన దగ్గర ₹1,00,000 ఉన్నాయి, పద నేను ఇప్పిస్తానని చెప్పి, నేను సార్ గ్యారంటీ అని చెప్పి నువ్వు ఎన్నడూ కూడా ఎవరికి షూరిటీ ఇవ్వద్దు అని బైబిల్ చాలా స్పష్టంగా అనేక చోట్ల చెప్తుంది. మనం చాలాసార్లు ఈ పొరపాటు చేస్తూ ఉంటాం, ఆ తర్వాత బాధపడుతూ ఉంటాం. ఆ అప్పు భారం మన మీద పడుతుంది, ఆ గొడవ మన మీద పడుతుంది, లేనిపోయినటువంటి ఎడబాటు, ఇవన్నీ హెడేక్స్ అన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. చూడండి ఒకసారి ఇక్కడ చదవబడిన వాక్యంలో, నీ చెలికాని కొరకు పూట పడిన ఎడల, పరుని చేతిలో నీవు చెయ్యి వేసిన ఎడల, ఎవరో వేరే వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీ స్నేహితుని కొరకు నేను గ్యారంటీ అని చెప్పి నువ్వు ప్రామిస్ చేస్తే ఏమవుతుందట? జాగ్రత్త, నీ యొక్క కష్టాలు, నీ యొక్క జీవితంలో కష్టాలకి నీవే కారకుడు అవుతావు. వీటన్నిటికన్నా ముందు చేయవలసింది ఏంటంటే, నీ నోరుని కంట్రోల్లో పెట్టుకో. అది చేస్తాను వచ్చి నీ స్థితికి మించి, నీ అర్హతకి మించి, నీ స్థాయికి మించి, అది నా శక్తికి మించింది అయినప్పుడు నేను నోరు మూసి నూరుకోవడం బెటర్. నీకెందుకు, నేను ఉన్నానుగా అని కొంచెం పౌరుషంగా వెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడ అదే ఉంటుంది, నీ నోటి మాటల వలన నువ్వు చిక్కుబడి ఉన్నావు అనేస్తావు. తర్వాత నెక్స్ట్ డే నీ మాటను బట్టి ఆయన వచ్చేస్తాడు, సార్ చెప్తా అన్నారు కదా, అరే అనవసరంగా అన్నానే అనే బాధపడే కంటే ముందుగానే కొంచెం తగ్గి మాట్లాడడం నీకు మంచిది అనే మాట ఇక్కడ ఉంది. ఒకవేళ కనుక నువ్వు షూరిటీ ఇచ్చేస్తే నెక్స్ట్ వచ్చిన ఏముంటుందో తెలుసా? ఆ వ్యక్తి ఎవరైతే నీ దగ్గర షూరిటీ డబ్బులు నేను షూరిటీ పెట్టుకుని డబ్బు తీసుకున్నాడో ఆ స్నేహితుని దగ్గరికి వెళ్ళి కంగారు పెట్టు, బాబు నన్ను అందులోంచి త్వరగా బయటకు విడుదల చేసే. 3వ వచనంలో ఉంటుంది, నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కుబడితివి, నీవు త్వరబడి వెళ్ళి విడిచిపెట్టుమని నీ చెలికాని బలవంతము చేయము. నాట్ జస్ట్ రిక్వెస్టింగ్, ఫోర్స్ హిమ్. వాడిని బలవంతం చేయి. బాబు, నీ కష్టాలను ఆదుకున్నాను, త్వరగా అది నువ్వు తీర్చేసి నన్ను బయటకు తీసుకురా. అసలు ముందు షూరిటీ పెట్టడం ఎందుకు, తర్వాత ఆయన్ని బ్రతిమలాడుకోవడం ఎందుకు? ఇటువంటి ఎప్పుడూ చెయ్యొద్దు. ఎలా బయటకు వచ్చేయాలంటే, అందులో నుండి నువ్వు బయటకు వచ్చేందుకు నువ్వు నిద్రపోద్దు అంటున్నాడు ఇక్కడ 4వ వచనం. ఎలాగూ చేసి తప్పించుకోనము, నీ కన్నులకు నిద్ర అయినను, నీ కనురెప్పలకు కొలికిపాటైనను రానియకము. అందులో నుంచి ఎంత త్వరగా బయటకు వస్తే అంత మంచిది. కొంతమంది దుర్మార్గులు అప్పిచ్చి ఏం చేస్తారంటే, దాని చక్రవర్తులు, వారు అయ్యి అన్నీ వేసేసి, ఇంకా కొత్త నోట్లు రాసేసి, ఖాళీ సంతకాలు, ప్రామిసరీ నోట్ మీద, ఖాళీ లెటర్స్ మీద సంతకాలు పెట్టించుకొని దానికి రకరకాల యాడ్ చేసేసి చాలా భయంకరమైనటువంటి ఒత్తిడి తెచ్చేస్తూ ఉంటారు. అది అంతా కూడా తీసుకున్నవాడి మీదకి వెళ్దాం, మధ్యలో షూరిటీ పెట్టినవాడి మీదకి వెళ్తుంది. ఒకవేళ అటువంటి ఏమన్నా నీ దగ్గరికి వస్తాయేమో జాగ్రత్త. ఒకవేళ అందులో ఆల్రెడీ ఉన్నావేమో, ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది తెలుసా?
పక్షిని వేటగాడు నుండి పక్షి తప్పించుకున్నట్టు పారిపో అంటున్నాడు 5వ వచనంలో. వేటకాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లు, ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లు తప్పించుకొనము. ఎలాగన్నా తప్పించుకొని బయటికి రా. నువ్వు అందులో ఉన్నంతసేపు యూ విల్ బి ఇన్ డేంజర్. నీకు నష్టమే. ఎదుటివాని కొరకు పూట పడిన వాడు చెడిపోవునని ఉంటుంది సామెతల గ్రంథం 11:15లో. సామెతల గ్రంథం 17:8లో అటువంటి పనులు చేసేవాడు తెలివి మాలిన వాడు అంటుంది. కాబట్టి ప్రియులారా, ఒకవేళ మనకి ఎంత ఫ్రెండ్ అన్నా, ఎంత బ్లడ్ రిలేటివ్ అయినా సహాయం చేద్దాం చేయగలిగిన పరిధిలో. మన పరిధి దాటింది అంటే చేయలేనని చెప్పేద్దాం. ఎంతవరకు చేయాలో అంతవరకు చేద్దాం. ఇంకా చివరి ఒక మాట చెప్తాను చూడండి. బైబిల్ ఇంకేం చెప్తుంది తెలుసా? నువ్వు షూరిటీ పెట్టొద్దు అని మాత్రమే కాదు, అటువంటి పెట్టే వారితో కూడా నువ్వు సహవాసం కూడా చేయొద్దు. ఎందుకంటే ఏదో రోజుని ఈ రోజు కాదు రేపని టెంప్ట్ అవి. సర్లే సంతకమే కదా అని పెడతావేమో. చూద్దాం ఆ మాట. సామెతల 22:26 22:26 చేతిలో చేయువేయు వారితోనూ అప్పులకు పూటపడు వారితోనూ చేరకము. కనీసం వాళ్ళ దగ్గర కూడా చేరద్దు. అంటే ఇన్ని రెఫరెన్స్లు చాలా స్పష్టంగా మనకు చెప్తుంటే ఇంకా మనం షూరిటీలు ఎన్నటికి వెళ్తే అది మంచిది కాదు. ఒకవేళ వెళ్ళావు అంటే ఎవరి విషయం వెళ్ళాలంటే ఆ వ్యక్తి అది తీర్చకపోయినా పర్వాలే, ఆ వ్యక్తి నాకు అంత ఇంపార్టెంట్ అంటే పర్లేదు పెట్టప్పుడు. అంతేగాని ఆ వ్యక్తికి సహాయం చేద్దాం అనుకున్నాను, ఆ వ్యక్తి అన్ని తీర్చుకోవాలి, నాకు సంబంధం ఏంటి అని ఆలోచన ఉంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయొద్దు. కాబట్టి బైబిల్ మనం ఆత్మీయంగా ఎలా జీవించాలో చెప్తుంది, జ్ఞానంతో యుక్తితో ఎలా బ్రతకాలో కూడా చెప్తుంది. మనీ తీసుకున్నప్పుడు, ఏదైనా సహాయం తీసుకున్నప్పుడు చాలా హంబుల్గా, చాలా గ్రేట్ఫుల్గా ఉంటారు. కానీ వన్స్ మనం తీసుకున్న తర్వాత అదే హంబుల్నెస్, అదే గ్రేట్ఫుల్నెస్, అదే థ్యాంక్ఫుల్నెస్, అదే ఫెయిత్ఫుల్నెస్ వారిలో ఉంటుందా లేదనేది చెప్పలేము. కనుక మన పరిధిలో ఉన్న సహాయం చేద్దాం, పరిధిలో లేనిది చేయలేని చెప్దాం. ఎప్పుడు కూడా సమాధానంగా పీస్ఫుల్గా ఉందాం. ఆడికి సహాయం చేసి ఆడు ఇస్తాడో ఎవడో తెలియక మనం టెన్షన్ పడి మన హెల్త్ని పాడు చేసుకుని మన కుటుంబాన్ని ఇబ్బంది పడే స్థితిలో ఎన్నడూ ఉండొద్దు. ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చెప్పినా సరే మళ్ళీ చాలా మంది చేస్తూనే ఉంటారు. ఇది వాక్యానికి విరోధం. ఈ సత్యాన్ని గమనించి దేవుని యొక్క జ్ఞానంతో, దేవుని వాక్యానుసారంగా జీవిద్దాం. ఆ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్ముడు మనల్ని నిత్యము మేలుకొలిపి నడిపించి, రక్షించి, కాపాడి దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీరు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. ధ్యానించిన వాక్యం ప్రకారం ఎదుటి వాటి మమ్మల్ని సహాయం అడిగినప్పుడు మేము ఎంత పరిధిలో సహాయం చేయాలో అంత పరిధిలోనే మేము నిలిచి నీకు ప్రీతికరంగా, నీ వాక్యానుసారంగా, మాకు దీవెనకరంగా, ఎదుటి వారికి మేలుకరంగా ఎలా జీవించాలో ఆ విధంగానే మమ్మల్ని జీవింప చేయమని, అనవసరమైన కష్ట నష్ట బాధల నుంచి మమ్మల్ని రక్షించి, కాపాడి, క్షమించి, నీ కృపలో మమ్మల్ని రక్షించి, కాపాడి, దీవించమని యేసయ్య పుణ్య నామములో ప్రార్థిస్తూ నీ పాదాలకు మనం అప్పగించుకుని వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యెహోవా తండ్రి యొక్క ప్రేమ, రక్షకుడిని యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, ఆదరించి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసము, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ మనకి, మన కుటుంబాలకు తోడుండి దీవించును గాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ వెరీ బ్లెస్డ్ డే.